ఎన్ని జన్మలెత్తినా నీ అందం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆరావళి, వస్తా, తప్పకుండా వస్తా. ఆరావళి 9 రాజ్యాలకి మహారాణి. తరగని అందం, పెరగని వయసు, చెరగని సొగసుతో 200 సంవత్సరాల నుంచి చావు కూడా లేకుండా రాజ్యాలని పాలిస్తూ వస్తుంది. ఇదిలా ఉండగా అదే రాజ్యంలోనే నివసిస్తున్న విక్రమసింహ అనే 16 ఏళ్ల యువకుడి ఆరోగ్యం క్షీణించి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. కొడుకు ఇంక బ్రతకడని విక్రమసింహ తల్లి కూడా ఆశలు వదిలేసుకుంది. ఒకరోజు విక్రమసింహ పడుకునుండగా ఏదో కలొచ్చి ఉలిక్కిపడి లేచాడు. వెంటనే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు మళ్ళీ అదే కలొచ్చిందా? నేను ఒక్కసారి ఆరావళిని చూడాలనుకుంటున్నానమ్మా. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా ఆరావళి ఆలోచన రానివ్వకు అని తల్లి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పుడు విక్రమసింహ తన మనసులో, ఎన్ని జన్మలెత్తినా నీ అందం నన్ను వెంటాడుతూనే ఉంది. ఆరావళి, వస్తా, తప్పకుండా వస్తా. సరిగ్గా అదే గడియలో ఆరావళి ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచింది. ఏదో ఆందోళనలో సతమతమవుతూ వెళ్లి మంచినీళ్లు తాగింది. వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది. ఆరావళి, నీకు బాగా దగ్గరైన వాళ్లే నీకు శత్రువులు, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏం మాట్లాడుతున్నావు? నన్ను తాకే మగాడు ఇంకా పుట్టలేదు అని గట్టిగా అరిచింది. చావులేని ఆరావళికి ఇప్పుడు తన అందం వల్ల ఎందుకు సమస్య రాబోతుంది? తల్లి విక్రమసింహని ఎందుకు హెచ్చరించింది? చావు బ్రతుకుల్లో ఉన్న విక్రమసింహకి ఆరావళికి ఏమైనా సంబంధం ఉందా? అసలు రేపో మాపో చనిపోయే ఒక యువకుడు చావులేని యోధురాలిని ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంతకీ ఆరావళి జీవిత రహస్యం ఏంటి? తెలుసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం.